ఆరోగ్య అభిలాషులకు నమస్కారములు. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ మనం గుర్తించాలి. ఇది గుర్తించడం ద్వారా మనకి మనమే సెల్ఫ్ డాక్టర్ గా మనము చికిత్స తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలలో మనము ఈ యొక్క పాయింట్ని వాడినట్లయితే చాలా చక్కటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క గ్లోబల్ హీలింగ్ సెంటర్ ద్వారా సేవ్ వరల్డ్ వితౌట్ డ్రగ్స్ అనేటటువంటి నినాదంతో ప్రతి ఒక్కరూ కూడాను మన యొక్క పూర్వులు, పెద్దలు, యోగులు, మునులు మరియు 5000 సంవత్సరాల నాటి ఈ యొక్క వైద్య చరిత్ర ఏదైతే ఉందో, ఈ యొక్క అద్భుతమైనటువంటి పాయింట్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు ఎమర్జెన్సీ 108 కోసం మనం అందరం కూడా తాపత్రపడుతూ ఉన్నాము. ఎందుకు అనంటే ఎమర్జెన్సీ ద్వారా మనం చికిత్స తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ మేము మీకు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, ఇన్ రివర్స్ ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనేటటువంటి యొక్క వైద్య శీర్షికలో మీకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఈ యొక్క బుక్ ద్వారా, ఈ యొక్క టిప్స్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడాను ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఆక్యుప్రెషర్ వైద్య విధానము ఏదైతే 4000, 5000 సంవత్సరాల నాటి మన పూర్వులు ఈ యొక్క వైద్య విధానాన్ని, వైద్య చికిత్సను మనకు సూచించి ఉన్నారో, ఇట్టి చికిత్సను గనక మనం ప్రతి దినము ఉదయము, సాయంకాలము ఇట్టి పాయింట్లలో మనము చక్కగా ఆక్యుప్రెషర్ చేసుకున్నట్లయితే మన దేహంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలు, రోగాలు మనకి మనమే కంట్రోల్ చేసుకోవడానికి చాలా చాలా చక్కటి అవకాశం కలదు. ఇప్పుడు ఈ రోజు యొక్క క్లాస్ ద్వారా మీకు ఎమర్జెన్సీ పాయింట్ ని మనము ఏ విధంగా చేసుకోవాలో మనం ఇక్కడ గమనించుదాం. ఇది ఆక్యుప్రెషర్ LI4, లార్జ్ ఇంటెస్టైన్ నెంబర్ 4 అనియు మరియు ఎమర్జెన్సీ పాయింట్ అని మనం ఇక్కడ పిలవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రెషర్ పాయింట్ లో మనము చక్కగా ప్రెస్ రిలీజ్ చేసినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, ఎమర్జెన్సీలో ఉన్నటువంటి కళ్ళు తిరగడము, కింద పడిపోవడము, హై బీపీ, లో బీపీ, హై షుగరు, లో షుగరు లాంటి అనేక రకాల రుగ్మతలు, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ లాంటి ఎమర్జెన్సీ, ఎపిలిప్సీ, మూర్ఛ రోగం లాంటి సమస్యలను వెంటనే వాటిని నిర్ధారణ చేసి వెంటనే వాటికి చికిత్స చేసినట్లయితే కేవలము 60 నుంచి 120 సెకండ్లలో పడిపోయిన వ్యక్తిని మనం లేపి కూర్చోబెట్టడానికి ఎంతో అవకాశం ఉన్నది. సో కాబట్టి ఇది ప్రాక్టికల్ గా నేను కొన్ని వందల మంది మీద చేశాను, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. మీరందరూ కూడాను, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ నేర్చుకొని మీరందరూ కూడాను ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ హెల్త్. అదే విధంగా నెక్స్ట్ మనం చెప్పేటటువంటి క్లాస్ లో మనము ఈ యొక్క కాలచక్రం గురించి, మన దేహంలో ఉన్న అవయవాలు ఏ సమయంలో ఏది స్పందిస్తుంది, దానికి ఏ విధంగా చికిత్స చేయాలి అనే విషయాలపై మనం రాబోయేటటువంటి క్లాస్ లో క్షుణ్ణంగా తెలుసుకొని మనం అందరం కూడాను ఆరోగ్యంగా ఉండాలని, ఈ యొక్క డ్రగ్ ఫ్రీ వరల్డ్ కావాలని, ప్రతి ఒక్కరూ కూడాను వారికి వారే డాక్టర్ కావాలని కోరుకుంటూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ హెల్త్, హ్యావ్ గ్రేట్ అండ్. ఇప్పుడు మనము ఈ యొక్క ఎమర్జెన్సీ పాయింట్ 108 ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ గుర్తిద్దాము మరియు చికిత్స చేసే విధానము తెలుసుకుందాము. సో ఇక్కడ మనము ఈ యొక్క చూపుడు వేలికి మరియు థంబ్ ఫింగర్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రెషర్ పాయింట్. సో ఈ విధంగా మనం గుర్తించాలి. ఈ యొక్క గుంట భాగంని మనం గుర్తించి ప్రతి దినము మనము ఆక్యుప్రెషర్ చేసుకోవాలి. మరియు ఎమర్జెన్సీ సమయాల్లో కూడా మనం చేసుకున్నట్లయితే చాలా చక్కగా అనేక రకాల ఎమర్జెన్సీ సమస్యల నుంచి మనము బయటపడడం జరుగుతూ ఉంది. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా ఇంకొక చేయికి, చూపుడు వేలికి, బొటన వేలికి మధ్యలో ఉన్నటువంటి ఒక ఎమర్జెన్సీ పాయింట్ ని ఈ విధంగా గుర్తించాలి మరియు ఈ విధంగా ఆక్యుప్రెషర్ చేయాలి. ప్రెస్ రిలీజ్, 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 ప్రెస్ రిలీజ్. ఈ విధంగా
60 నుంచి 120 సార్లు మనం ఆక్యుప్రెషర్ చేసుకున్నట్లయితే చక్కగా ఆ సమయంలో ఆపత్కాలంలో ఎమర్జెన్సీలో వచ్చినటువంటి ఈ యొక్క ఫిట్స్, మూర్ఛ రోగము మరియు హై బీపీ, లో బీపీ మరియు హై షుగరు, లో షుగరు మరియు ఎపిలిప్సీ, ఇంకా హెడేక్, మైగ్రేను, ఇర్రెగ్యులర్ స్లీపు, అబ్డామినల్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇలాంటివి ఎమర్జెన్సీ పరిస్థితులలో ఈ యొక్క LI4 లార్జ్ ఇంటెస్టైన్ నెంబర్ 4 చాలా చక్కగా హెల్ప్ చేస్తూ ఉంది మరియు మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రెషర్ పాయింట్ గురించి తెలుసుకొని మీకు మీరు ప్రతినిత్యము చేసుకుంటూ ఎమర్జెన్సీలో ఉన్న వారందరికీ కూడా మీరు తప్పకుండా చేయాలని, మీకు మీరే మరియు సమాజానికి మీరు డాక్టర్స్ గా ఉపయోగపడాలని I wish you all the best and all success. Have a great and wonderful time. ఎవరైతే ఇలా ఎమర్జెన్సీ టైంలో చేసి అద్భుతమైన రిజల్ట్స్ పొందుకుంటూ ఉంటారో, మీరు పొందుకున్నప్పుడల్లా నాకు ఒక కామెంట్ పెట్టండి, నేను సంతోషిస్తాను. మీలాగా ఎంతో మంది ఇలా చేసుకొని వారు కూడా సంతోషిస్తూ ఉంటారు. I wish all the best. Wish you good health. Have a great time. Thank you.